ఈ విధమైనటువంటి కార్యక్రమం అంటే మా మా గొంతులు మా గుండెలు ప్రతిరోజు మా గుండెలు లబ్డబ్బని కొట్టుకోవడం లేదు. రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం కావాలనే కొట్టుకుంటుంది. ఇంతగా అంటే అన్ని సంఘాలు, రైల్వే కోడ్లోని అన్ని రకాల ప్రజలు మా మనోభావాలను, రైతులు, కార్మికులు, కర్షకులు, కూలీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు గొంతెత్తి ప్రతిరోజు నడివీధిలోకి వచ్చి అడుగుతున్నాం, అయ్యా మాకు పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాజంపేటను కేంద్రంగా చేయమని, ఒకవేళ అలా మీరు చేయలేకపోతే మా బతుకు ఇలా రోడ్లలో వండుకొని పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఈరోజు ఇక్కడ నడి రోడ్డు మీద వంట వండుకొని తినే పరిస్థితి వచ్చింది. దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే, మీరు ఇచ్చిన మాట, మీ మాటను నిలబెట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి, గతంలో సెంటర్ పాయింట్ పేరు చెప్పి రాయచోటికి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ 3 నియోజకవర్గాల్లో అన్ని రకాల సెంటర్ పాయింట్, పొటెన్షియాలిటీ ఉన్నది, అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నది రాజంపేట. కాబట్టి మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని